హలో నమస్తే, నేను అశోక్. బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ముగిసింది. 2 దశల్లో బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ జరిగినటువంటి నేపథ్యంలో మొదటి ఫేజ్, రెండో ఫేజ్ కూడా రెండు కంప్లీట్ అవుతొచ్చింది. మొదటి ఫేజ్కి సంబంధించి సుమారు 67% పోలింగ్ నమోదవుతూ వచ్చింది. ఈరోజు రెండో ఫేజ్కి సంబంధించి పోలింగ్ కూడా నమోదవుతూ వచ్చింది. అయితే ఈరోజు పోలింగ్కి సంబంధించి దాదాపు 70% వరకు పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఇప్పటి వరకు స్టిల్ 6 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ 68%గా చెప్తూ ఉన్నారు. ఇంకా క్యూ లైన్లో కొంతమంది ఉన్నారు. ఆ క్యూ లైన్లో ఉన్నటువంటి పోలింగ్ కలుపుకుంటే సుమారు 70% కూడా దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ రెండు పోలింగ్లకు సంబంధించి చూసుకుంటే ఫేజ్ 1కి సంబంధించి చూసుకున్నా, ఫేజ్ 2కి సంబంధించి చూసుకున్నా, రెండింటినీ కలిపి చూసుకుంటే యావరేజ్గా 67% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో గతంలో పోల్చుకుంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా, లేదంటే మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికలు జరిగినటువంటి పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికలు చూసుకున్నా కూడా ఆ రెండు ఎన్నికలతో కలిసి జరిగినటువంటి పోలింగ్ కంటే కూడా ఇప్పుడున్నటువంటి పోలింగ్ గణనీయంగా పెరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు గణనీయంగా పోలింగ్ పెరగటం వల్ల ఏ పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంటుందనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్తూ వస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్తున్నాయి. దాదాపు నేషనల్కి సంబంధించిన అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ యొక్క బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి తిరిగి అధికారం సాధించబోతుందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నాయి. సో మ్యాక్సిమమ్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీహార్కి సంబంధించి మళ్ళీ నితీష్ కుమార్కి సంబంధించి అలాగే మోదీ మేనియాకి సంబంధించి ఈ రెండు పార్టీలే తిరిగి అధికారం కైవసం చేసుకోబోతున్నాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా పాపులర్గా ఉన్నటువంటి సర్వే సంస్థలకు సంబంధించిన రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే మ్యాట్రిక్స్ సర్వే సంస్థ ఎన్డీఏ కూటమికి 147 నుంచి 167 స్థానాలు ఇస్తూ వచ్చింది. ఇండియా కూటమికి 70 నుంచి 90 స్థానాలు ఇస్తూ వచ్చింది. అలాగే జేఎస్పీ జన్ స్వరాజ్ పార్టీ అంటే ప్రశాంత్ కిషోర్ పార్టీకి 0 నుంచి 2 సీట్లు ఇస్తూ వచ్చింది. ఇతరులకి 2 నుంచి 8 సీట్లు వస్తుంది. సో మ్యాట్రిక్స్ చెప్తున్నట్టు ఇక్కడ ఎన్డీఏ కూటమి మళ్ళీ క్లియర్ మెజార్టీతో ఇక్కడ విజయం సాధించబోతున్నట్టు కూడా చెప్తూ వస్తుంది. అలాగే జేవీసీ పోల్స్కి సంబంధించి 135 నుంచి 150 సీట్లలో ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఇండియా కూటమికి సంబంధించి 88 నుంచి 103 స్థానాల్లో విజయం సాధించబోతు తెలుస్తుంది. అలాగే జన్ స్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్కి ఇక్కడ 0 లేదా 1 స్థానం వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ఇతరులు 3 నుంచి 6 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే పీపుల్స్ ఇన్సైట్ సంబంధించి చూసుకుంటే పీపుల్స్ ఇన్సైట్ సంస్థ 133 నుంచి 148 స్థానాల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమికి విజయం సాధిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు ఇండియా కూటమికి సంబంధించి 87 నుంచి 102, జేఎస్పీ 0 నుంచి 2, ఇతరులు 3 నుంచి 6 గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరొక ప్రతిష్టాత్మక సంస్థ పీపుల్స్ పల్స్కి సంబంధించి 133 నుంచి 159 స్థానాల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నారని చెప్పేసి చెప్తుంది. అలాగే 75 నుంచి 101 స్థానాల్లో ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే జన్ స్వరాజ్ పార్టీకి సంబంధించి 0 నుంచి 5 స్థానాల్లో విజయం సాధిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే దైనిక్ భాస్కర్కి సంబంధించినటువంటి అది కూడా ఒక ఫేమస్ న్యూస్ పేపర్, అలాగే సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఎక్కువ స్ట్రాటజీస్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ని కూడా కొంత అథెంటిక్ రిపోర్ట్గా కూడా మనం చూస్తూ ఉంటాం. సో దైనిక్ భాస్కర్కి సంబంధించి 145 నుంచి 160 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే ఇండియా కూటమికి సంబంధించి కేవలం 73 నుంచి 91 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జన్ స్వరాజ్ పార్టీ అంటే ప్రశాంత్ కిషోర్కి ఎక్కడా కూడా పెద్దగా వచ్చే రిజల్ట్ అయితే కనిపించట్లేదు. 0 ఇస్తూ వచ్చింది. మిగతా వాళ్ళకి 5 నుంచి 10 స్థానాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటు చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంబంధించి చూసుకుంటే ఇక్కడ 130 నుంచి 138 స్థానాల్లో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారం సాధించబోతుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ సెంచరీ కొట్టుతుంది. 100 నుంచి 108 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ఇందాక ఏదైతే దైనిక్ భాస్కర్ చెప్పినట్టు ఇక్కడ జన్ స్వరాజ్ పార్టీకి 0 అని చెప్పేసి అన్నారో వీళ్ళు కూడా 0 ఇస్తూ వచ్చారు. ఇతరులకు మాత్రము 3 నుంచి 5 స్థానాలు ఇస్తూ వచ్చారు. అలాగే పీ మ్యాట్రిక్స్ సంబంధించి చూసుకుంటే 142 నుంచి 162 స్థానాలు ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి రాబోతూ ఉన్నాయి. అలాగే ఇండియా కూటమికి సంబంధించి 80 నుంచి 98 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తుంది. అలాగే జన్ స్వరాజ్ పార్టీకి ఇక్కడ 1 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చూసుకున్నా. సో నేను చెప్పినటువంటి ఈ ఓవరాల్ ఏవైతే సర్వే సంస్థలు ఉన్నాయో ఇవన్నీ కూడా
పార్లమెంట్లకు సంబంధించి చూసుకున్నా, అసెంబ్లీ సంబంధించి చూసుకున్నా కూడా ఎక్కడున్నా కూడా 100% యాక్యురేట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. వీళ్ళు చెప్పినటువంటి రిజల్ట్ కూడా 100%గా సక్సెస్ఫుల్గా లీడ్ అవుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు బీహార్ ఎన్నికలకు సంబంధించి ఈ 2 ఫేజ్లకు సంబంధించి చూసుకుంటే మళ్ళీ బీహార్ 2025 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. నితీష్ కుమార్ సారథ్యంలో ఉన్నటువంటి ఇటు బీజేపీ అయినా జేడీయూ అయినా కూడా వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ కూటమిగా విజయం సాధించబోతున్నారనేది కూడా అర్థమవుతుంది. ఇక్కడ కూటమిగా ఏర్పడినటువంటి ఇండియా కూటమి అంటే మహాగఠబంధన్ అనేటువంటి తేజస్వి యాదవ్ కావచ్చు, అలాగే రాహుల్ గాంధీకి సంబంధించి కూడా వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ మరొకసారి బీహార్ ప్రజల చేతిలో నిరాశకే గురయ్యారు. బీహార్ ప్రజల చేతిలో మరొకసారి ఓటమి పాలయ్యారనేది కూడా సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటి ఇంకొక అంశము జనసురాజ్ పార్టీ అంటే ప్రశాంత్ కిషోర్ ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ ఆయన మద్దతు ఇచ్చి కొంతమంది అభ్యర్థులను అయితే నిలబెడుతూ వచ్చారు. అన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడ మద్దతుదారులుగా జనసురాజ్ పార్టీకి సంబంధించి చాలామంది పోటీ చేస్తూ వచ్చారు. సో ఇక్కడ జనసురాజ్ పార్టీ తరఫున ఎవరైతే పోటీ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో చాలామంది కూడా ఈసారి డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అంటే కనీసం 10 సీట్లను కూడా సాధించుకోలేనటువంటి పరిస్థితిలో ఈసారి ప్రశాంత్ కిషోర్ ఉన్నాడంటూ కూడా మనకి రిపోర్ట్ అంతా కూడా చూస్తుంటే అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు చాలా క్రూషియల్గా మారబోతూ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి తరువాత ఏవైతే రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ వచ్చాయో హర్యానా కావచ్చు, అలాగే మహారాష్ట్ర కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. మహారాష్ట్రలో ఎలాంటి విజయం సాధించిందో మనం చూస్తూ వచ్చాము. అలాగే జమ్మూ కాశ్మీర్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది, కాంగ్రెస్ కూటమి గెలుస్తూ వచ్చింది అక్కడ లోకల్ పార్టీతో పొత్తు పెట్టుకొని. అది పక్కన పెట్టేస్తే మాత్రం ఇక్కడ బీహార్కి సంబంధించి చూసుకుంటే మాత్రము ఏదైతే గతంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత బీజేపీ స్టామినా, మోదీ స్టామినా ఎలా అయితే రిపీట్ అవుతూ వచ్చిందో అలాంటి రిపీట్ మళ్ళీ బీహార్లో కూడా సక్సెస్ఫుల్ లీడ్ అవుతూ వచ్చింది. బీహార్లో కూడా మళ్ళీ నితీష్ కుమార్ సారథ్యంలో బీజేపీ సారథ్యంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకోబోతుందంటూ కూడా క్లియర్ కట్గా సర్వే సంస్థలన్నీ చెప్తూ ఉన్నాయి. సో ఈ సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్టు రేపు శుక్రవారం రిజల్ట్ బ్యాలెట్ నుంచి కూడా పూర్తిగా కలెక్ట్ చేయబోతూ ఉన్నారు. మరి ఈ సర్వే సంస్థలు ఏదైతే రిపోర్ట్ ఇస్తూ వచ్చారో, రిజల్ట్ ఇస్తూ వచ్చారో అలాంటి రిజల్ట్ యాక్యురేట్గా రేపు ప్రజలు కూడా ఇస్తారా, లేదంటే అక్కడ ఏమైనా మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉందా అనేది మాత్రము చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రము ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్వే రిపోర్ట్లు అన్నీ చూసుకుంటే మాత్రము ఇక్కడ ఎన్డీఏ కూటమి తిరిగి విజయం సాధించబోతుంది. మహాగఠబంధన్కి బీహార్ ప్రజలు గట్టిగా షాక్ ఇచ్చారనేది మాత్రము క్లియర్ కట్గా అర్థమవుతుంది.